ప్రళయంతో కేరళ మరణకాండగా మారిపోయిన ఈ విపత్తు మరింత శోకపాత్రంగా మారింది. వయనాడ్లో కురిసిన వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం పట్ల సహనం పోయింది. ప్రకృతి ఆవేశం విపరీతంగా ప్రళయానికి దారితీసింది. తేయాకు తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, కొబ్బరి చెట్లతో సంపన్నమైన ఈ ప్రాంతం క్షణిక విపత్తుతో కాళరాత్రిగా మారిపోయింది. సోమవారం అర్ధరాత్రి వయనాడ్లో నిద్రలోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతిలో శరీర భాగాలు తెగిపడి మృతదేహాలు కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోయాయి. ప్రకృతి సృష్టించిన ఈ క్షోభలో కేరళలో సహాయక చర్యలు అమలవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ రోజు వరకు వయనాడ్లోని 4 గ్రామాలకు కొండ చర్యలు విరిగిపడి 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో వ్యక్తులు చిక్కుకుపోయారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వరద, బురద ప్రవాహం మధ్యలో కొందరు కొట్టుకుపోగా శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం చాలా కష్టమవుతోంది. గల్లంతైన వారిని కనుగొనడానికి డ్రోన్లు, జాగిలాలతో సహా శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను ఉపయోగిస్తున్నారు. కేరళ ప్రళయంతో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర విపత్తును చూసి ప్రజలు తల్లడిల్లిపోయారు. సహాయక చర్యల కోసం ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు రావడం అత్యవసరం. ఈ కష్టకాలంలో మానవత్వాన్ని మెరుగుపరచడానికి మనం ప్రతి ఒక్కరూ తమ సహాయం అందించగలిగితే కేరళ వాసుల దుస్థితిని కొంత ఉపశమనం దొరుకుతుంది. వారి సామర్థ్యాన్ని పునరుద్ధరించడంలో, వారి జీవితాలు నెమ్మదిగా సాఫీగా సాగటానికి కావలసిన సహాయాన్ని అందించేందుకు మనందరం కృషి చేయవలసి ఉంది.